మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ అండి. కొమరోలు మండల ప్రజలకు, చుట్టుపక్కల ఉండే గ్రామాలందరికీ ఒక చిన్న విన్నపము. నా పేరు షేక్ అబ్దుల్ ఫారూక్. నేను ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌ని. రీసెంట్‌గా చాలామంది వ్యక్తులు ఈ సైబర్ క్రైమ్ అనే దానిపైన కొంత అవగాహన కల్పించాలని ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియకుండా మనకు సంపాదించిన డబ్బులు కానీ, మనము ఎంతో కష్టపడి పోగు చేసిన అమౌంట్ దొంగల పాలవుతుందనమాట. అది ఎలాగంటే ఇంతకుముందు చోరీలు, దొంగతనాలు ఇంట్లోకొచ్చి తీసుకురావడం జరుగుతున్నాయి. సో, వాటిని చాలా వరకు అరికట్టారు. పోలీసులు గానీ, మన సీసీ కెమెరాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రజలు వాళ్ళు దాచుకున్న అమౌంట్‌ని డిజిటల్ అరెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా, అంటే వాళ్ళకి మీ పేరు మీద నార్కోటిక్స్ వచ్చా బుక్ అయ్యాయని, మీ పేరు మీద మాదక ద్రవ్యాలని ఉన్నాయి. మీరు ఎక్కడో యూజ్ చేసిన మొబైల్ నంబర్‌ని వేరే వాళ్ళు యూజ్ చేసి, వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ అని, తర్వాత అక్రమ రవాణా అని, నెక్స్ట్ ఇటువంటి నార్కోటిక్స్ అని వేరే విధంగా ఫోన్లు చేసి మీకు భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళు ఎవరు మీకు ఈ నంబర్ ఇచ్చారంటే మీ పేరు చెప్పుతూ మిమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి, ఒక నిజంగా పోలీసు స్టేషన్ క్రియేట్ అయినట్టు, ఒక నిజంగా ఎఫ్ఐఆర్ రాసేటట్టు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు. మీరు ఎక్కడికి కదలకుండా. మీరు పానిక్ అయ్యి, భయభ్రాంతులకు గురయ్యి, వెంటనే ఈ సమస్యని తీరిపోతే మంచిది కదా అని వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేసేస్తున్నారు. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడమో, లేకుంటే ఎవరికైనా చెప్పడమో, ఇమ్మీడియట్‌గా మీరు దగ్గరుండే బ్యాంక్ మేనేజర్‌ని గానీ, లేకుంటే దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ గానీ, లేకుంటే మీ పక్కింటి వాళ్ళని గానీ చెప్తే, వాళ్ళు అప్పటికి దానిని అరికట్టే, అంటే అమౌంట్ ఎళ్ళకుండా మీరు కాపాడగలరు. రీసెంట్‌గా మాకు ఒక కంప్లెయింట్, మాకు కస్టమర్ సార్ వచ్చారు. టీచర్ ఆయన. ఆయన 32 లక్షలు ఇవ్వాలని వచ్చారన్నమాట. అతనికి తెలీదు యాక్చువల్‌గా ఏం జరిగిందనేది. వెంటనే మేము కాల్ చేసి 1930 అనే నంబర్ డయల్ చేస్తే, వాళ్ళకి ఎవరికైతే ఫోన్ చేశారో వాళ్ళ యొక్క ట్రేస్ చేసి పట్టుకోగలిగారు. సో, అట్లా చాలా మంది మొన్న కనిగిరి ఎంఈఓ 32 లాక్స్ పోగొట్టుకున్నాడు ఇట్లానే. సో, అట్లా మీరు అమౌంట్ అనేది పోగొట్టుకోకుండా మీ యొక్క జాగ్రత్తగా దాచుకున్న బ్యాంకులో ఉన్న అమౌంట్‌ని భద్రపరుచుకోవడానికి కొన్ని సూచనలున్నాయి. ఎలాగంటే అవి, మీకు ఎవరైనా ఫోన్ చేసిన వెంటనే, అంటే అన్నోన్ పర్సన్స్ అనానిమస్ కాల్స్ వస్తే వాటిని ఫస్ట్ కట్ చేయండి. లేదు మళ్ళీ చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న స్టేషన్‌కి వెళ్ళండి. సార్ నాకు ఈ నంబర్‌కి కాల్ వచ్చింది. వాళ్ళు ఇలా మమ్మల్ని భయపెడుతున్నారు అని. లేదు ఇంకా మీకు అంత దూరంగా ఉంటే 1930 డయల్ చేయండి. 1930 ఆ నంబర్ చేసిన వెంటనే పలానా వ్యక్తులు ఎవరు, మీకెవరు ఫోన్ చేశారు, అది ఎక్కడి నుంచి నంబర్ వచ్చింది, ఇవన్నీ వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోగలిగే ఒక అవకాశం ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా ప్రజలారా మీరు దీన్ని గమనించుకొని మీ అమూల్యమైన అమౌంట్‌ని దొంగల పాలు కాకుండా, అన్నోన్ పర్సన్స్ వాళ్ళ యొక్క పాలు కాకుండా కాపాడుకోండి. సో, ఇది ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు వీలైతే మీ ఇంటి చుట్టుపక్కల గానీ, తర్వాత మీ సరౌండింగ్స్‌లో సీసీ కెమెరాలు అమర్చుకోండి. ఈ మధ్య కాలంలో బ్యాంకుల్లో కానీ, చిన్న చిన్న వీధుల్లో కొంతమంది వస్తుంటారు. మేము ఇలా సమాజ సేవ చేస్తున్నామండి. మాకు కొంచెం చందా ఇవ్వండి అని చందా రూపంలో, నెక్స్ట్ చిట్టు ఖాతాలేసుకొని ఏరుకునే వాళ్ళ రూపాల్లో, నెక్స్ట్ ఆర్ఫన్ ఫండ్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. వీరు కూడా మీరు నమ్మొద్దు. వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్‌గా వాళ్ళు బిహేవ్ చేసి మీ దగ్గర ఉన్న అమౌంట్‌ని, మీ వస్తువుని తస్కరిస్తారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఇదే నా యొక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు తెలియపరచాలని ఒక చిన్న ఉద్దేశం. థాంక్ యూ. ధన్యవాదాలు.